గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 651. ఈరోజు డైలీ మనీ షోలోని జేపీ మార్గన్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్సెస్ లోని మన ఇండియాని ఇంక్లూడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో దీని వలన మన ఇండియాకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అన్న దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే వేరియస్ ఇష్యూస్ లైక్ కెనడా ఇండియా మధ్యన ఏవైతే టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయో దాంతో పాటుగా యూఎస్ ఫెడ్ వాళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ గా చేసినటువంటి కామెంటరీతోని ఈ వీక్ లో మన మార్కెట్ లో అయితే చాలా వాలటాలిటీ కనపడింది. ఈ వాలటాలిటీ ఈవెన్ ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లోని సెన్సెక్స్ 221 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 66,009 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 68 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,674 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ మన ఇండియన్ ఎకానమీ అండ్ మన బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. జేపీ మార్గన్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్ లోకి మన ఇండియాని ఇంక్లూడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నో ఇండెక్స్ లోకి మన ఇండియాని ఇంక్లూడ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అండ్ స్టాక్ మార్కెట్ లోని ఎటువంటి స్టాక్స్ కి ఇది పాజిటివ్ కాబోతుంది అన్నది మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నో జేపీ మార్గన్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి మన ఇండియాని ఇంక్లూడ్ చేస్తున్నారు కదా. ఈ ఇంక్లూజన్ అన్నది 2024 జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. అండ్ మాక్సిమం ఈ ఇండెక్సెస్ లోని మన ఇండియాకి 10% వరకు వెయిటేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ వెయిటేజ్ కూడా వీళ్ళు గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళబోతున్నారు. 2024 జూన్ 28 ఇంక్లూడ్ చేయబోతున్నారని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 1% చొప్పున వెయిటేజ్ ని పెంచుకుంటూ వెళ్తూ 2025 మార్చ్ 31 నాటికి మాక్సిమం 10% వెయిటేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేస్తారని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. వీటిలో ఎటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఎలిజిబుల్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ లో ఇష్యూ చేసినటువంటి ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ వీటికి ఎలిజిబుల్. అండ్ ఈ బాండ్స్ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ $1 బిలియన్ కన్నా ఎక్కువగా ఉంటూ రెసిడ్యువల్ మెచ్యూరిటీ అట్లీస్ట్ 2.5 years ఉన్నట్లయితే వాటిని ఇంక్లూడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా 2026 డిసెంబర్ 31 తర్వాత ఏవైతే ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఎఫ్ఏఆర్ రూట్ లో డిజైన్ చేసి ఉంటాయో ఆ బాండ్స్ మాత్రమే వీటికి ఎలిజిబుల్. వీటిలో మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ యాడ్ అవడం వల్ల మన కంట్రీకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు 10% వెయిటేజ్ ఇస్తా అంటున్నారు కదా ఇండెక్సెస్ లోని. దాని వల్ల 2025 మార్చ్ 31 కల్లా మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ లోకి నియర్లీ $21 బిలియన్ అంటే 1.7 ట్రిలియన్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు జేపీ మార్గన్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లోకి మన ఇండియాని యాడ్ చేయబోతున్నారు కాబట్టి రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ప్రొవైడర్స్ లైక్ బ్లూంబర్గ్, ఎఫ్టిఎస్సి ఇటువంటి వాళ్ళు కూడా మన ఇండియాని వాళ్ళ ఇండెక్సెస్ లోకి యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలా గనక యాడ్ చేసినట్లయితే మన ఎకానమీలోకి అడిషనల్ గా ఫండ్స్ ఇన్ఫ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ లోని ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ నియర్లీ 0.7 ట్రిలియన్ రూపీస్ మాత్రమే ఉన్నది. బట్ కానీ ఇప్పుడు జేపీ మార్గన్ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్ లో యాడ్ చేయడం ద్వారా అడిషనల్ గా $1.7 ట్రిలియన్ రూపీస్ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా అదర్ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్స్ కూడా మన ఇండియాని యాడ్ చేసినట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ గా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో మన బాండ్స్ లోకి ఒక్కసారి ఇంత లిక్విడిటీ వచ్చినట్లయితే అది మన ఎకానమీ అండ్ కరెన్సీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా బ్యాంకింగ్ సిస్టమ్ లోకి కూడా అడిషనల్ లిక్విడిటీ వస్తుంది కాబట్టి దీని వలన బ్యాంక్స్ కి మనం చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మన ఇండియన్ బాండ్ మార్కెట్ కూడా ఇది చాలా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అడిషనల్ గా వచ్చేటువంటి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వలన మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ యొక్క ఈల్డ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇలా బాండ్ ఈల్డ్స్ ఏవైతే తగ్గుతాయో అది మన ఎకానమీకి కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఎమర్జింగ్ మార్కెట్స్ లోని ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎడిల్వెస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. మెయిన్లీ మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిమైనింగ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ బాండ్స్ తో కంపేర్ చేసినట్లయితే రిలేటివ్ గా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయని, దీని వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని. ఒకవేళ ఫారెన్ ఇన్వెస్టర్స్ కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్ పొందారు అనుకోండి ఫర్దర్ గా కూడా ఫారెన్ ఫోర్స్ మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో జేపీ మార్గన్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని మన ఎకానమీ రిలేటెడ్ గా మన బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా అంతేకాకుండా ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరకు వస్తాయి కాబట్టి ఒక రకంగా మన ఈక్విటీ మార్కెట్స్ కి కూడా ఇది బెనిఫిట్ పొందబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటి వల్ల మన ఈక్విటీ మార్కెట్స్ లో మనం చూసినట్లయితే మెయిన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ తో పాటు
పిఎన్బి గిల్డ్స్ వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే పిఎన్బి గిల్డ్స్ వాళ్ళ దగ్గర 2000 crores వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాలెన్స్ షీట్ ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో పిఎన్బి గిల్డ్స్ స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మొమెంటం చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ఇండియా ఆగస్ట్ మంత్ ఎకానమీ రివ్యూ అయితే ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని మన ఇండియా జీడిపి 6.5% గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఆగస్ట్ మంత్ లోని జనరల్లీ మాన్సూన్ రైన్స్ అయితే బాగా పడాలి మన కంట్రీలో. కాకపోతే ఈసారి మాన్సూన్ డిఫిసిట్ అయితే మన కంట్రీలో ఉన్నది. కాకపోతే ఈ సెప్టెంబర్ లో అయితే మన కంట్రీలో వేరియస్ పార్ట్స్ లో అయితే వర్షాలు పడుతున్నాయి కదా. సో దీనివల్ల ఈ డిఫిసిట్ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నదని ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఒక్కసారి సడన్ గా పెరుగుతున్నాయి కదా. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరగడమే మన కంట్రీకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అని షేర్ చేస్తున్నారు. బికాస్ మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో దానివల్ల క్రూడ్ ప్రైస్లు ఎప్పుడు పెరిగినా కూడా మన ఎకానమీ పైన అయితే దాని యొక్క ఇంపాక్ట్ పడుతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన కంట్రీలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది. ఇది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. కాకపోతే ప్రెసెంట్ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ అంటే కెనడా అండ్ ఇండియా మధ్యన ఏవైతే ఇష్యూస్ అవి నడుస్తున్నాయో అండ్ అంతేకాకుండా గ్లోబల్ ఏవైతే ఇష్యూస్ నడుస్తున్నాయో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ అయితే దెబ్బ తినేటువంటి అవకాశం ఉన్నదని ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని స్టాక్ మార్కెట్ కరెక్షన్ గనక జరిగినట్లయితే దానివల్ల ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ కూడా దెబ్బ తినేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ప్రెసెంట్ మనం చూసినట్లయితే అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ అయితే బాగా జరుగుతున్నాయి. దీన్ని బట్టి ప్రైవేట్ సెక్టర్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా ఆవిడ కామెంట్ చేశారు. సో ఈ రివ్యూలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ ప్రైస్లు అది ఏవైతే తగ్గుతున్నాయో అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్. బట్ మనం ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న మేజర్ రిస్క్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోతున్నాయి కదా, అదొకటి. అండ్ దీంతో పాటు జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అవే కొంచెం ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగటివ్ సెంటిమెంట్ అయితే ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ ఇన్నర్ వేర్ గార్మెంట్స్ సేల్ చేసేటువంటి లక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ కలకటా ఆఫీసే కాకుండా టాప్ ఆఫీషియల్స్ యొక్క రెసిడెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారని దగ్గరగా 200 కోట్ల వరకు ట్యాక్స్ ఎవిజన్ రిలేటెడ్ గానే ఈ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా లక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. వీళ్ళపైన అయితే ఐటీ సెర్చ్ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయని అండ్ వీళ్ళ అథారిటీస్ తోని ఫుల్ గా కోఆపరేట్ చేస్తున్నాం అండ్ ఇంకా ఈ సెర్చ్ ఆపరేషన్స్ ఒక కన్క్లూజన్ కి రాలేదు కాబట్టి వీళ్ళపైన ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఇప్పుడే అసెస్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుందని అప్డేట్ బయటికి రావడంతోనే ఈ రోజు సెషన్ లో లక్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఒక పాజిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. గవర్నమెంట్ షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రైసెస్ ని 5% వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రైస్లు పెంచడం రిలేటెడ్ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. రీసెంట్ గా చూసినట్లయితే వరల్డ్ వైడ్ షుగర్ ప్రైస్లు బాగా షూటప్ అయిపోవడంతో ఈ షుగర్ స్టాక్స్ లోని మనం మంచి రన్అప్ చూసాం. అండ్ ఇప్పుడు షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రైస్లను కూడా గవర్నమెంట్ ఒకవేళ 5% కనుక పెంచినట్లయితే ఈ షుగర్ కంపెనీస్ కి అది యాడెడ్ అడ్వాంటేజ్ కానున్నది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని లాంగెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్స్ అవి ఉంటాయి కదా వీటిని మ్యారథాన్ అని పిలుస్తుంటారు. అసలు ఎందుకు వీటికి మ్యారథాన్ అనే పేరు వచ్చిందని చెప్పి అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ గ్రీక్ మెసెంజర్ అనేటువంటి ఫిలిప్పైడ్స్ అనేటువంటి వ్యక్తి వలన మ్యారథాన్ అనేటువంటి పేరు వచ్చింది. దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ యాక్చువల్లీ గ్రీక్ అండ్ పర్షియన్స్ మధ్యన మ్యారథాన్ లోని ఒక వార్ జరిగింది. ఈ వార్ ఏదైతే జరిగిందో దీనిలోని గ్రీక్ ఆర్మీ విన్ అవుతున్నా కూడా పర్షియన్స్ వాళ్ళే గెలిచినట్టుగా క్లెయిమ్ చేసుకోవడానికి అథెనిస్ వరకు ట్రావెల్ చేస్తున్నారని గమనించినటువంటి ఈ మెసెంజర్ వాళ్ళకన్నా ముందే ఈ మ్యారథాన్ నుంచి అథెనిస్ వరకు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఈ వార్ లో గ్రీక్ ఆర్మీ గెలుస్తుందని చెప్పి క్లెయిమ్ చేసి అక్కడే చనిపోవడం జరిగింది. సో మ్యారథాన్ నుంచి అథెనిస్ వరకు ఈయన పరిగెట్టుకుంటూ వచ్చి ఈ విక్టరీని క్లెయిమ్ చేసిన తర్వాతే ఈ లాంగెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్స్ అవి ఏవైతే జరుగుతుంటాయో వాటికి ఆయన గుర్తుగా మ్యారథాన్ అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఈ 26 ఆల్ఫాబెట్స్ తో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మీకు దీని ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ న్యాచురల్ క్యాప్సూల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి న్యాచురల్ బయోజెనిక్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గానే వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ న్యాచురల్ బయోజెనిక్స్
కాస్మెటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే టాబ్లెట్స్ పైన అవుటర్ షెల్స్ ఉంటాయి కదా, వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా ఈ కంపెనీలోకి సోమర్సెట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా వాళ్ళ స్టేక్ ని కూడా పెంచుకున్నారు. ఈ కంపెనీ వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తామని అనౌన్స్ చేసింది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ ఏపీ యూనిట్ అండ్ R&D యూనిట్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్ స్టార్ట్ చేశారంటే దాని ద్వారా వీళ్ళకి ప్రొడక్షన్ జరిగి అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దాని వల్లనే ఈ రోజు సెషన్ లోని నేచురల్ క్యాప్సూల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఐడియా ఫోర్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర నుంచి 58 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సర్వేలెన్స్ కాప్టర్స్ విత్ యాక్సెసరీస్ ని సప్లై చేయబోతున్నారు. అంటే ఏంటంటే డ్రోన్స్ ని సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే ఇది IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, వేరే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అని చెప్పి నెక్స్ట్ మంత్ లోని QIP రూట్ లో 3000 crores ఫండ్ రైజ్ అయితే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. చూడాలి IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా త్వరలో అప్డేట్ వస్తుందేమో. నెక్స్ట్ ICICI Lombard General Insurance వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ICICI Lombard General Insurance తోని లాస్ట్ 14 years గా ట్రావెల్ చేస్తున్నటువంటి మిస్టర్ భార్గవ్ దాస్ గుప్తా గారు, ఈయన ప్రెసెంట్ ICICI Lombard General Insurance యొక్క MD అండ్ CEO, ఈయన పొజిషన్ నుంచి రిజైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈయన రిజిగ్నేషన్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈయన ICICI Lombard అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికే రిజైన్ చేశారని చెప్పి అయితే వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ కానీ కంపెనీతోని ఇంత లాంగ్ టైం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రిజైన్ చేశారంటే దాన్ని మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో ICICI Lombard స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. ఈయన పొజిషన్ లోని వీళ్ళు ఎవరిని అపాయింట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నైజీరియా బేస్డ్ గ్యారంటీ ట్రస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేందుకు గాను ఇన్ఫోసిస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇన్ఫోసిస్ వాళ్ళ ఫైనాన్షియల్ డిజిటల్ బ్యాంక్ సూట్ ని యూజ్ చేయడం ద్వారా ఈ గ్యారంటీ ట్రస్ట్ బ్యాంక్ యొక్క రీటైల్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని డిజిటల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి 2,50,000 NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 2,500 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు, కానీ ఈ ఫండ్ దేనికి యూజ్ చేస్తారని అయితే వీళ్ళు అప్డేట్ చేయలేదు. చూడాలి ఈ రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని వీళ్ళ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారా, లేదా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి కానీ యూజ్ చేస్తారా అన్నది మనకి తెలియాల్సి ఉన్నది. నెక్స్ట్ PSU బ్యాంక్ అనేటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ECL ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళతోని కో లెండింగ్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ కో లెండింగ్ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి MSMEs కి కాంపిటేటివ్ రేట్ లోని లోన్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీని ద్వారా సెంట్రల్ బ్యాంక్ అండ్ అలాగే ECL ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క పోర్ట్ఫోలియోస్ అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని సెంట్రల్ బ్యాంక్ స్టాక్ 9% పైన పెరిగింది. యాక్చువల్లీ సెంట్రల్ బ్యాంకే కాదు, JP Morgan అప్డేట్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది PSU బ్యాంక్ స్టాక్స్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 227.65 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. బట్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయబోతున్నారని అయితే మెన్షన్ చేయలేదు. వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండడంతో స్టాక్ లో కూడా మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మంచి ర్యాలీ చూసాం. అండ్ ఈ రోజు ఈ కొత్త ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో అగైన్ ఈ రోజు కూడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో స్టేక్ సేల్ రిలేటెడ్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు నిర్మా లిమిటెడ్ వాళ్ళకి గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లో 75% స్టేక్ ని ఈచ్ షేర్ 615 రూపీస్ చొప్పున సేల్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ చేసిన తర్వాత గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లోని గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ షేర్ హోల్డింగ్ 7.84% కి తగ్గనున్నది. వీళ్ళైతే ఆ 7.84% స్టేక్ ని హోల్డ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లోని వీళ్ళు ఈచ్ షేర్ 615 రూపీస్ చొప్పున సేల్ చేయబోతున్నారు కదా. అది నిన్న మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, జస్ట్ స్లైట్ డిస్కౌంట్ లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో మెజారిటీ స్టేక్ ని అయితే సేల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనివల్ల గ్లెన్మార్క్ ఫార్మాకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ గురించి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఈ డీల్ ద్వారా వీళ్ళకి క్యాష్ వస్తుంది కదా, దీనివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 కి వీళ్ళు నెట్ క్యాష్ పాజిటివ్ కి వెళ్తామని అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 4 to 6 quarters లోని వీళ్ళు డబుల్ డిజిట్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 3 years వీళ్ళ ప్రైమ్ ఫోకస్ అయితే హై గ్రోత్ సైడ్ ఉండబోతున్నట్టుగా అండ్ వీళ్ళ బ్రాండెడ్ బిజినెస్ సైడ్ ఫోకస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నిర్మా వాళ్ళు గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేస్తున్నారు కదా. సో ఇలా మెజారిటీ స్టేక్ అక్వైర్ చేసినప్పుడు యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది. ఈ ఓపెన్ ఆఫర్ ను కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు 2,12,77,736 షేర్స్ అంటే 17.33% స్టేక్ ని ఈచ్ షేర్ 631 రూపీస్ 20 పైసాకి అక్వైర్ చేయడానికి ఫ్లోర్ ప్రైస్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు క్లోజింగ్ టైం కి చూసినట్లయితే
చూసినట్లయితే ఈ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ స్టాక్ నియర్లీ 644 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 644 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ కి వీళ్ళు 631 రూపీస్ ఓపెన్ ఆఫర్ ప్రైస్ ని ఇచ్చారంటే మాక్సిమం ఎవరు కూడా వాళ్ళ షేర్స్ ని ఆఫర్ చేయకపోవచ్చు. నెక్స్ట్ యుఎస్ బేస్డ్ కంపెనీ అయినటువంటి బోయింగ్ వాళ్ళ ఇండియన్ సబ్సిడరీ అయిన బోయింగ్ ఇండియా వాళ్ళు త్వరలోనే అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ మన ఇండియాలోనే వీళ్ళ లార్జెస్ట్ ఫెసిలిటీని అయితే ఓపెన్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు 1600 crores వరకు ఇన్వెస్ట్ చేసి బెంగళూరు కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోని 43 ఎకర్ కాంప్లెక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో బోయింగ్ ఇండియా వాళ్ళు ఈ లార్జెస్ట్ ఫెసిలిటీని ఓపెన్ చేయబోతున్నారనే న్యూస్ బయటికి రావడంతోనే ఈ బోయింగ్ వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి రసల్ ఇండియా స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 7% పైనే పెరిగింది. బికాస్ రసల్ ఇండియా వాళ్ళు బోయింగ్ కి వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా. ఇప్పుడు బోయింగ్ ఇండియా వాళ్ళు బెంగళూరులోని వీళ్ళ లార్జెస్ట్ ఫెసిలిటీని ఓపెన్ చేసినట్లయితే దానికి కూడా రసల్ ఇండియా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ఒక్కసారి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ విండ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి సూజ్లాన్ వాళ్ళకి బ్రైట్ నైట్ అనేటువంటి కంపెనీ నుండి 29.4 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 2.1 మెగావాట్ ఈచ్ కెపాసిటీ తోని 14 విండ్ టర్బైన్స్ కి ఈ బ్రైట్ నైట్ వాళ్ళకి సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్ నుంచి ఫేజ్డ్ మేనర్ లో కమిషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ వాళ్ళని ఆస్ట్రేలియాకి చెందినటువంటి బ్యాంక్ అయిన ANZ వాళ్ళు వాళ్ళ M+ వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ ని అడ్వాన్స్ చేసుకోవడానికి సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా HCL టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అయినటువంటి ఎక్స్టెండెడ్ రియాలిటీ జెన్ AI అండ్ IoT పవర్డ్ వర్క్ స్పేసెస్ ని ఎనేబుల్ చేయడం ద్వారా ఈ ANZ యొక్క వర్క్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ ని అడ్వాన్స్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లూపిన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ లూపిన్ వాళ్ళు మినారిని అనేటువంటి కంపెనీ నుంచి గ్యాస్ట్రాలజీ, యూరాలజీ అండ్ యాంటీ ఇన్ఫెక్టివ్ ఏరియాస్ లోని 5 బ్రాండ్స్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ బ్రాండ్స్ పేరుని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ బ్రాండ్స్ ని అక్వైర్ చేయడం ద్వారా ఇండియాలోని లూపిన్ యొక్క కీ థెరపీ పోర్ట్ఫోలియో స్ట్రెంగ్తెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని 2 IPOs లిస్ట్ అయ్యాయి. దీనిలో ఒకటి SAMHI హోటల్స్ అయితే రెండోది జాగిల్ ప్రీపెయిడ్. ముందుగా SAMHI హోటల్స్ ఈ రోజు సెషన్ లోని BSE లోని 130 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 126 రూపీస్. అక్కడి నుంచి మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 143 రూపీస్ 55 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 13.93% రిటర్న్స్ డెలివర్ చేసింది. బట్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ స్టాక్ మాత్రం ఈ రోజు సెషన్ లోని 162 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 164 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ 176 రూపీస్ వరకు పెరిగి అగైన్ కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 158 రూపీస్ 30 పైసాకి క్లోజ్ అయింది. ఈ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ స్టాక్ డే 1 రోజున IPO ఇన్వెస్టర్స్ కి 3.48% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.